రైతు సేతు ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. మిర్చి సాగులో మంచి దిగుబడి రావాలంటే ఆ మొదటి అడుగే చాలా కీలకం. ఏంటది? అదేనండి, మొక్కలు నాటడం. ఈరోజు ఆ పునాదిని పటిష్టంగా ఎలా వెయ్యాలో ప్రతి విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. అవును, ఈ మాట అక్షరాల నిజం. మనం నర్సరీలో ఎంతో అపురూపంగా పెరిగిన మొక్కను తెచ్చినా సరే, దాన్ని పొలంలో సరైన పద్ధతిలో నాటకపోయామనుకోండి, మన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే. అందుకే ఈ దశ అంత ముఖ్యమని పదే పదే చెప్పేది. సరే, మరింకెందుకు ఆలస్యం? అసలు నర్సరీ నుంచి తెచ్చిన మొక్కను భూమిలో ఎలా నాటాలి, మన అధిక దిగుబడికి పునాది ఎలా వేయాలి అనే విషయాల్ని స్టెప్ బై స్టెప్ వివరంగా చూసేద్దాం రండి. అయితే అన్నింటికన్నా ముందు మనం మాట్లాడుకోవలసింది టైమింగ్ గురించి. ఏ పనికైనా సమయం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. కాని మిర్చి మొక్క నాటే విషయంలో ఇది ఇంకా ముఖ్యం. ఇంతకీ ఆ సరైన సమయమేంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా సాయంత్రం పూట నాటడం అన్నిటికన్నా ఉత్తమం. ఎందుకంటారా? ఆ సమయంలో ఎండవేడి బాగా తగ్గిపోతుంది కదా. దానివల్ల ఆ లేత మొక్కలు పెద్దగా ఒత్తిడికి షాక్కి గురికాకుండా ఉంటాయి. కొత్త వాతావరణానికి కూడా చాలా తేలిగ్గా అలవాటు పడతాయన్నమాట. సమయం గురించి ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం, మొక్కల మధ్య ఎంత దూరం ఉండాలి అంటే స్పేసింగ్. ప్రతి మొక్క స్వేచ్ఛగా బలంగా పెరగాలంటే దానికి కావలసినంత జాగా ఇవ్వాలి కదా. గుర్తుంచుకోండి, ఒక మొక్కకి ఇంకో మొక్కకి మధ్యలో కనీసం 2 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తేనే అవి పోషకాల కోసం ఒకదానితో ఒకటి పోటీ పడకుండా ఆరోగ్యంగా ఎదుగుతాయి. అచ్చం అలాగే మనం నాటే సాళ్ల మధ్య వరుసల మధ్య కూడా సరైన దూరం పాటించాలి. సుమారుగా 2 నుంచి 2.5 అడుగుల దూరం ఉంచడం చాలా మంచిది. ఇంతకీ ఈ దూరం ఎందుకో ఇంత అవసరమంటారా? సరైనంత జాగా ఇస్తేనే మొక్కలు బలంగా, ఏపుగా పెరుగుతాయి, కొమ్మలు బాగా విస్తరిస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా మొక్కల మధ్య గాలి బాగా ఆడుతుంది. దీనివల్ల తెగుళ్ల బెడద కూడా బాగా తగ్గుతుంది. ఓకే, టైము, దూరము రెండూ చూశాం. ఇక అసలు విషయంలోకి వద్దాం. నాటే విధానం. మొక్కను భూమిలో ఎలా నాటాలి, నాటిన వెంటనే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, ఇవి కూడా చాలా ముఖ్యం. ఈ పని మాత్రం చాలా సున్నితంగా, జాగ్రత్తగా చెయ్యాలి. నర్సరీ ట్రే నుంచి మొక్కను తీసేటప్పుడు దాని వేర్లకు చిన్న దెబ్బ కూడా తగలకుండా చూసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, వేరే మొక్కకు ప్రాణం. అలాగే మొక్కను మరీ లోతుగా పాతెయ్యొద్దు. నాటడం అయిపోయిందా? ఆ తర్వాత వెంటనే చేయాల్సిన అతి ముఖ్యమైన పనొకటుంది. ఏంటంటే వెంటనే నీరు పెట్టడం. దీన్ని అస్సలు మర్చిపోవద్దు. ఇలా చేయడం వల్ల మొక్క షాకు నుంచి తేరుకుని కొత్త నేలలో త్వరగా సెటైపోతుంది. నాటడంతో మన పని అయిపోలేదు సుమా. అక్కడునుంచే అసలు శ్రద్ధ మొదలవుతుంది. నాటిన తరువాత మొదటి 3 నుంచి 5 రోజులపాటు ఆ లేత మొక్కల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఒకవేళ ఎండ మరీ ఎక్కువగా ఉందనుకోండి, వాడికి కొద్దిగా నీడ కల్పించగలిగితే ఇంకా మంచిది. ఇప్పటిదాకా మనం ఏం చెయ్యాలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు చాలామంది రైతులు తెలియక చేసే కొన్ని పొరపాట్ల గురించి తెలుసుకుందాం. అవేంటో తెలిస్తే మనం వాటిని జరగకుండా చూసుకోవచ్చు కదా. దయచేసి ఈ 3 తప్పులు మాత్రం చెయ్యొద్దు. 1. మొక్కల్ని మరీ దగ్గరగా నాటేయడం. 2. అవసరం కన్నా ఎక్కువ నీళ్లు పోసేయడం. ఇక 3. మొక్కను మరీ లోతుగా పాతడం. ఈ చిన్న పొరపాట్లే మన పంటను మొదటి దశలోనే దెబ్బతీస్తాయి. సో వీటిని ఖచ్చితంగా నివారించాలి. కాబట్టి మనం ఇప్పుడుదాకా చర్చించుకున్న ఈ విషయాల సారాంశం ఒక్కటే. ఇది కేవలం మొక్కలు నాటడం కాదు, మన పంట భవిష్యత్తుకు బలమైన పునాది వేయటం లాంటిది. రైతు సోదరులారా, ఈ ఒక్క మాటను బాగా గుర్తుంచుకోండి. మొక్కలు నాటే ఈ మొదటి పనిని మనం ఎంత శ్రద్ధగా, సరైన పద్ధతిలో చేస్తామో మన పంట విజయంలో అంత పెద్ద ముందడుగు వేసినట్టే లెక్క. కరెక్ట్గా నాటామంటే సగం విజయం మన చేతిలో ఉన్నట్టే. ఇలాంటి మరిన్ని ఉపయోగపడే వ్యవసాయ సమాచారం కోసం మన రైతు సేతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.